మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలునందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించు రామాలోని అతని ఇంటి నివేశములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగాయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెబొచ్చు కత్తిరివేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు యొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలనెను. నీ యొద్ద గొర్రెబొచ్చు కత్తిరించువారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర నుండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేదియూ పోగొట్టుకొనలేదు. నీ పనివారిని నీవు అడిగిన ఎడల వారాలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివానికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి గదా, నీకిష్టము వచ్చినట్లు నీ దాసులనకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా, నాబాలు దావీదు ఎవడు, యెషయి కుమారుడెవడు, పారిపోయిన దాసులిప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకుని అన్నపానములను నా గొర్రెబొచ్చు కత్తిరించు వారి కొరకు నీవు వధించిన పశుమాంసమును తీసుకొని నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవపట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియచెప్పిరి. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తెలను ధరించుకొనుడనగా వారు కత్తెలు ధరించుకొనిరి. దావీదు కూడా కత్తె ఒకటి ధరించెను. దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగాయిలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమాని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మనకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించినంతసేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రాకారముగా నుండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారికిని వారు కీడు చెయ్య నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహుజాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు బహు పనికిమాలిన వాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడనెను. అందుకు అబీగాయిలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను ద్రాక్షారసపు తిత్తెను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానికల వేయించిన ధాన్యమును 100 ద్రాక్షగెలను 200 అంజూరపు అడలను గార్ధబొమ్మ మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివానికి ఆజ్ఞ ఇచ్చి గార్ధబొమ్మ మీద పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తిని అంతయు నేను వ్యర్థముగా కాయుచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసియున్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారప్పటికీ నేనుండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగజేయునుగాక అని ప్రమాణము చేసియుండెను. అబీగాలు దావీదును కనుగొని గార్ధబొమ్మ నుండి త్వరపడి దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నా మీద ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్యపెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు. ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను
ఆపియున్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించునన్న మాట నిజమని యెహోవా జీవము తోడు నీ జీవము తోడని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయ ఉద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ శత్రువులు నా ఏలినవాడవైన నీకు కీడు చేయనుద్దేశించు వారును నాబాలు వలె ఉందురుగాక. అయితే నేను నా ఏలినవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించు పనివానికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీ బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలుగుకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలినవాడగు నీ ప్రాణమును నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు ఊటలో కనబడును. ఒకడు వడిసెలతో రాయి విసురునట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతినిగా నియమించిన తరువాత నా ఏలినవాడగు నీవు రక్తము నిష్కారణముగా చిందించినందుకే గాని నా ఏలినవాడగు నీవు పగ తీర్చుకొన్నందుకే గాని మనోవిచారమైనను దుఃఖమునైనను నా ఏలినవాడగు నీకు ఎంతమాత్రము కలుగక పోవునుగాక. యెహోవా నా ఏలినవాడగు నీకు మేలు చేసిన తరువాత నీవు నీ దాసురాలగు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చెప్పిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగాన నాబాలునకు మగవాడొక్కడును విడువబడనన్న మాట నిశ్చయమని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించి తిని సమాధానముగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పెను. అబీగైలు తిరిగి నాబాలునొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరి ఏమీ చెప్పక ఊరకుండెను. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు చనిపోయెనని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తలమీదికి రప్పించెను గనుక తన దాసుడనైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక అనెను. తరువాత దావీదు అబీగైలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడదగిన వారిని పంపెను. దావీదు సేవకులు కర్మెలులోనున్న అబీగైలునొద్దకు వచ్చి, దావీదు మమ్మును పిలిచి నిన్ను పెండ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాని చిత్తము నా ఏలినవాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలినవాని దాసురాలునగు నేను సిద్ధముగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గాడిదబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెండ్లి చేసుకొని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండిరి. సౌలు తన కుమార్తె అయిన మీకాలు అను దావీదు భార్యను పల్తీయేలను గలీమీయుడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. ఆమేన్.